డివోర్స్ రాకపోతే మాత్రం నేను నీతోనే ఉండిపోతానని అనుకుంటున్నావా? నెవర్ గోపి. సైన్ చేయకపోతే మీరు నాతో ఉండిపోతారనే దురుద్దేశంతో నేను అలా చేయలేదండి. సైన్ చేయడం వల్ల మా ఊళ్ళో మా పరువు ఏమైపోతుందోనని భయమేస్తుంది. పెద్దయ్య ఏమైపోతారో అని భయమేస్తుంది. విడాకులు తీసుకున్నామని తెలిస్తే సమాజం ఏం మాట్లాడుకుంటుందోనని భయమేస్తుంది. మీ ఇంట్లోనూ పెళ్లి కావాల్సిన అమ్మాయింది, ఓ మా ఇంట్లోనూ పెళ్లి కావాల్సిన అమ్మాయింది. మన డివోర్స్ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటని భయమేస్తుంది. నీ భయం వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, సొసైటీ గురించి మాత్రమే. నా గురించి నీకే భయం లేదా? ఈ డివోర్స్ రాకపోతే నేనేమైపోతానన్న భయం కలగలేదా నీకు? ఆ భయం కూడా ఉంది సింధుజాక్షి గారు. అలా అని మిమ్మల్ని దూరం చేసుకునేంత ధైర్యం నాకు లేదు. ఏం మాట్లాడుతున్నావు గోపి? అవును సింధుజాక్షి గారు, మీరంటే నాకు చాలా ఇష్టం. అంత ఇష్టం ఉన్నవాడివి డివోర్స్ తీసుకుందామంటే ఎందుకు ఒప్పుకున్నావు? నువ్వు డివోర్స్ ఒప్పుకోకపోయి ఉంటే నేను ఆ రోజే మీ ఇంటి నుంచి పారిపోయేదాన్ని కదా. ఎందుకు ఇన్ని రోజులు డివోర్స్ పేరు మీద నాకు అడ్డుపడ్డావు? ఓ నాకు తెలుసు నీ వంకర బుద్ధి గురించి. ప్లీజ్ అండి, అలా మాట్లాడకండి. నాకు మీ మీదున్నది వంకర బుద్ధి కాదు. మరేమంటారు దీన్ని? నేను డివోర్స్ ఒప్పుకుంది మనస్ఫూర్తిగా మీకు డివోర్స్ ఇవ్వాలని కాదు. డివోర్స్ వచ్చేలోపు మీలో మార్పు వస్తుందనే నమ్మకంతోనే ఒప్పుకున్నాను. కానీ మీలో ఎలాంటి మార్పు రాలేదు. మార్పు రాదు. నా మార్పు కోసం చూడ్డం నీ మూర్ఖత్వం. చావనైనా చేస్తానేమో కానీ నేను మాత్రం నీకు భార్యగా, మీ అమ్మకి కోడలిగా, ముఖ్యంగా ఆ శ్రీముఖలింగంలో మనిషిగా అసలే మాత్రం బతకలేను. నువ్వు నిజంగా నా బతుకు కోరుకునేవాడివే అయితే వచ్చి సైన్ చేయి. నేను చేయలేను. నిన్ను చెప్పమ్మా. ఏట్రా చెప్పేది? హనీమూను గినీమూన్ అని చెప్పి ఇల్లు వదిలేసి 3 దినాలు అయిపోయినది. ఒక ఫోను లేదు, ఏమీ లేదు. అసలు ఏమైపోయారా మీరు? ఉన్నామమ్మా. మీరుండారు కానీ ఈడ మీరు లేకుండా నానుండలేకపోతున్నాన్రా. బేగ బయలుదేరండి. అమ్మా అది కాదు. ఇంకేటి చెప్పకురా గోపి. సాయంత్రం పొద్దుపోయేలోపు మీరింట్లో ఉండాలి. నేను మీకోసం ఎదురు చూస్తా ఉంటాను. అమ్మా అమ్మా, మనం ఇంటికి వెళ్ళాలి. కుదరదు, కుదరదు. వెళ్తే నువ్వెళ్ళు. నేను మాత్రం మళ్ళీ ఆ శ్రీముఖలింగంలో అడుగు పెట్టను. అలా అడుగు పెట్టాలంటే నువ్వు సంతకం పెట్టాలి. నాకు కొంచెం టైం కావాలి. తీసుకో, నీకిష్టం వచ్చినంత టైం తీసుకో. కానీ ఇక్కడి నుంచి కదలాలంటే నువ్వు సైన్ చేసి తీరాలి. చూడండి సింధుజాక్షి గారు, సైన్ చేయడం అనేది మనిద్దరికి మాత్రమే సంబంధించిన విషయం. కానీ సైన్ చేసిన తర్వాత మాత్రం మనం చాలా మందికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా మా అమ్మకి, పెద్దయ్యకి ఏం చెప్పాలనేదే నేను కొంచెం ఆలోచించుకోవాలి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. గోపి, నేనిలా మంచిగా అడిగితే నువ్వు ఒప్పుకోవు. ఏం చేస్తే నువ్వు ఒప్పుకుంటావో అదే చేస్తాను. సారీ లాయర్ గారు, మా విషయంలో మాకే క్లారిటీ లేకుండా మీ టైం వేస్ట్ చేశాం. మేము ఆలోచించుకుని మళ్ళీ వస్తాం. ఓకే, బాగా ఆలోచించుకోండి. ఇద్దరికి అంగీకారం అయితేనే రండి. అలాగే, థ్యాంక్ యూ. అమ్మా శ్రీలక్ష్మి. పెద్దయ్యా, మధుసూదన్ ఎక్కడమ్మా? తన గదిలో ఉన్నారు పెద్దయ్య.
మధుసూదన్ తన గదిలో ఉండడం ఏంటి? అంటే తన గది వేరు, నీ గది వేరా? మీరిద్దరూ ఒకే గదిలో ఉండట్లేదా? అది అసలు ఏం జరుగుతోంది చెప్పమ్మా. పెద్దయ్య, అది ఇందిరా, ఇందిరా! తాతయ్య అరుస్తున్నారంటే ఎవరికో మూడినట్టుంది. ఎవరో అదృష్టవంతులు. నాన్నగారు, ఏమైంది నాన్నగారు? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? దేని గురించి అంటున్నారండి? ఇంకా దేని గురించి? మధుసూదన్ శ్రీలక్ష్మిల గురించి. వాళ్ళేం చేశారండి? ఇంతకాలం మనందరం మధుసూదన్ శ్రీలక్ష్మిలు భార్యాభర్తల్లా చాలా సంతోషంగా ఉంటున్నారనుకున్నాం. కానీ వీళ్ళిద్దరూ అలా లేరు. వీళ్ళలా ఉన్నట్టు మన దగ్గర నటిస్తున్నారు. ఏం చేసావు? అసలు ఏం జరిగిందండి? వీళ్ళిద్దరూ వేరువేరు గదుల్లో ఉంటున్నారు. అదేం లేదు తాతయ్య, మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు. మేమిద్దరం ఒకే గదిలో ఉంటున్నాం. ఏం శ్రీలక్ష్మి చెప్పలేదా నువ్వు? చెప్పు. తనే చెప్పింది. మీరిద్దరూ వేర్వేరు గదుల్లో ఉంటున్నారని. ఇంకా తనేం చెప్తుంది? లేదు తాతయ్య, మేమిద్దరం ఒకే గదిలో ఉంటున్నాం. ఇప్పుడే ఫ్రెష్ అప్ అవ్వడానికి అత్తయ్య రూమ్లోకి వెళ్ళాను. అత్తయ్య చెప్పు అత్తయ్య. అవును నాన్న, ఈరోజే కాదు, ప్రతిరోజు వాడు కాలేజ్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అవ్వడానికి నా గదే వాడుకుంటున్నాడు. నా గది వాడుకోమని నేనే చెప్పాను నాన్న. వాడు స్నానం చేయడానికి నీ గది వాడుకోవడం ఏంటి ప్రియమద? మధుసూదన్ శ్రీలక్ష్మి భార్యాభర్తలు. వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉండడమేంటి? వేరువేరుగా రెడీ అవ్వడమేంటి? పెద్దోడు హైమవతి అలానే చేస్తున్నారా? ఏం పెద్దోడా, మీరు అలాగే చేస్తున్నారా? చిన్నోడు సుకన్య వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారా? చెప్పండి, మీరు అలాగే చేస్తున్నారా? అన్నయ్య వాళ్లతో వీళ్ళకి పోలికేంటమ్మా?